ప్రొఫైల్‌లో L1, L2 రివ్యూ రిక్వైర్డ్, సస్పీషియస్, ఏసీ షార్ట్ లిస్టెడ్, ఏఏఎస్సీ అని వస్తే కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారా? పానిక్ అవ్వకండి. ఈ 5 నిమిషాల్లో ఇది బ్యాడ్ సైనా? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటని క్లియర్‌గా చెప్తా. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ కన్‌ఫ్యూజింగ్ పాయింట్ L1, L2 రివ్యూ రిక్వైర్డ్ వర్సెస్ L1, L2 సస్పీషియస్. సో, L1, L2 రివ్యూ రిక్వైర్డ్ అంటే నార్మల్ ప్రాసెస్. మీ ప్రొఫైల్ ఆటోమేటిక్‌గా పాస్ అవ్వలేదు. అందుకే మిమ్మల్ని మాన్యువల్‌గా చెక్ చేస్తారు. మీ ప్రొఫైల్ ప్రాసెస్‌లో అలైవ్‌గా ఉంది. సో, రివ్యూ తర్వాత సెలెక్ట్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే హోల్డ్‌లో పెట్టొచ్చు. ఇది న్యూట్రల్ టు పాజిటివ్ స్టేటస్. కాబట్టి రివ్యూ రిక్వైర్డ్ కనిపిస్తే టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సస్పిషియస్ గురించి చెప్తా. ఇది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ ఇది. అంటే మీ ప్రొఫైల్‌లో ఏదో ఫిషీ ఉందని. డూప్లికేట్ ప్రొఫైల్, డేటా మిస్‌మ్యాచ్, ఎగ్జామ్‌లో ఏమన్నా చీటింగ్, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉండొచ్చు. సస్పీషియస్ అంటే రిజెక్షన్ ఛాన్సెస్ చాలా హై. రేర్ కేసెస్‌లో క్లియర్ అవుతుంది. బట్ మోస్ట్‌లీ డ్యామేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. సో, రివ్యూ రిక్వైర్డ్ వస్తే కామ్‌గా వెయిట్ చేయాలి. సో, నెక్స్ట్ కన్‌ఫ్యూజన్ వచ్చేసి ఏసీ షార్ట్ లిస్టెడ్ వర్సెస్ ఏసీ షార్ట్ లిస్టెడ్ నిచే. క్లియర్‌గా చెప్తా. 2 సేమ్ కాదు. ఏసీ షార్ట్ లిస్టెడ్ అంటే జనరిక్ ఫ్రెషర్ రోల్. అండ్ ఆల్సో టెస్టింగ్, సపోర్ట్, మెయింటెనెన్స్, డెవలప్‌మెంట్. ఇది ఏ ఏదైనా సరే ఇవ్వచ్చు. స్కిల్ ఫిల్టరింగ్ లో లెవెల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏసీ షార్ట్ లిస్టెడ్ నిచే. ఏసీ షార్ట్ లిస్టెడ్ నిచే అంటే స్పెసిఫిక్ స్కిల్ కోసం సెలెక్ట్ అయ్యారు. లైక్ సాప్, డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, సేల్స్‌ఫోర్స్ లాంటివి. సో, మనకి ఏఎస్‌సీ షార్ట్ లిస్టెడ్ నిచ్ ఏందంటే, మనకి ప్రాజెక్ట్స్ మంచివొస్తాయి. మీకీ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. సో, దీని గురించి ఫైనల్‌గా జెప్పాలంటే, నిచే రోల్ మనకి ఏఎస్‌సీ కంటే చాలా మేలు. 2 సేమ్ అని చెప్పిన వాళ్ళు, వాళ్ళకి అసలు ఐడియా అనేది లేదు. సో, ఇప్పుడు ఫైనల్ కంపారిజన్ వచ్చేసి ఏఎస్‌సీ వర్సెస్ ఏఏఎస్‌సీ. సో, ఏఎస్‌సీ అంటే అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇది మనకి నార్మల్ ఫ్రెషర్ సాలరీతో ఉంటుంది. సో, మనకి ఇందులో జనరిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, మనకి ఏఏఎస్‌సీ ఏందంటే, ఇది ఏఏఎస్‌సీ అంటే అడ్వాన్స్‌డ్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇది ఏఎస్‌సీ కంటే ఇది హై రేంజ్ అనమాట. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఏఏఎస్‌సీ ఎందుకొస్తుందంటే, మనకి కోడింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే, ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే, లేకపోతే నీచే డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఏఏఎస్‌సీ ఛాన్స్ వస్తుంది. ఒకవేళ మీ స్టేటస్ ఏఏఎస్‌సీ అంటే మీరు ఆల్రెడీ క్రౌడ్ ముందు ఉన్నారు. సో, షార్ట్‌గా సమ్మరీగా చెప్తా. రివ్యూ రిక్వైర్డ్ అంటే పానిక్ అవ్వకండి. సస్పీషియస్ అంటే సీరియస్‌గా తీసుకోవాలి. ఏఎస్‌సీ నీచే అంటే నార్మల్ ఏఎస్‌సీ కన్నా బెటర్. ఏఏఎస్‌సీ అంటే ఏఎస్‌సీ కంటే టాప్. సో, మీ స్టేటస్‌ని కామెంట్‌లో పెట్టండి. ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తా. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. పిన్డ్ కామెంట్‌లో పెడుతున్నాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.